వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కాసుల బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపించాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను నేను. 2 సైజ్ బ్యాంగిల్. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాంగిల్కి గ్లూ పెట్టేసి థ్రెడ్ ర్యాపింగ్ ఇలా చేయాలి. బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేస్తూ రాధాదేవి గురించి ఒక స్టోరీ చెప్తాను. ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రలో రాధా రాధా అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న 16,108 మంది రాణులు రాధాదేవి ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తారు. ద్వారం దగ్గర ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె అందాన్ని చూసి ఆమెనే రాధాదేవి అని అనుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అడుగుతారు. ఆమె నేను రాధాదేవిని కాను, నేను ఒక చిలుకత్తెను అని అంటుంది. మరి రాధాదేవి ఎక్కడ ఉంది అని అడుగుతారు. రాధాదేవిని చూడాలి అంటే ఈ ఇంటి లోపలికి వెళ్ళి 7 ద్వారాలను దాటుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది. ఆ మాట విన్న రాణులు ఆశ్చర్యంతో లోపలికి వెళ్తారు. ఈ 7 ద్వారాల దగ్గర ప్రతి ద్వారం దగ్గర ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి మీరు రాధాదేవినేనా అని అడుగుతూ ఉంటారు. వారేమో అయ్యో నేను రాధాదేవిని కాదు, ఆ రాధాదేవి అన్న ముందు మేము ఎంత అని అంటారు. 7వ ద్వారం దాటి వెళ్ళి రాధాదేవిని చూస్తారు. అలా చూసిన వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దివ్య తేజస్సుతో ఉన్న రాధాదేవిని చూసిన సంతోషంలో వారి నోటి నుండి రాధే రాధే అని వస్తుంది. బ్యాంగిల్కి మనం ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ సరిపోలేదు, అందుకని ఇంకో థ్రెడ్ తీసుకొని ఇలా బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేయాలి. ఇలాగే బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ ర్యాపింగ్ చేయాలి. మీకేమైనా బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేసే దాంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బ్యాంగిల్కి గ్లూ పెట్టేసి మనకి ఎంతవరకు అవసరమో థ్రెడ్ అంతవరకు పెట్టేసి మిగతా థ్రెడ్ అనేది కట్ చేసేయాలి. బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంగిల్ చూపిస్తున్నాను చూడండి. కాసులకి పైన ఇలా ఉంటుంది కదా, అది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. సిజర్తోని ఇలా కట్ చేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేయాలి. కాసులకి పైన ఉండే దాన్ని కట్ చేయకుండా మనం గాజులకి అలాగే కాసులు స్టిక్ చేస్తే కాసులు పైనకి లేస్తాయి. బ్యాంగిల్ కూడా మంచిగా అనిపించదు, చూడడానికి నీటుగా ఉండవు. ఇలాగే మొత్తం అన్ని కాసులకి కట్ చేయాలి. కాసులు కట్ చేసిన తర్వాత కట్ చేసిన కాసులు కట్ చేయని కాసులు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. బ్యాంగిల్కి కాసులు స్టిక్ చేయడానికి నేను ఫెవిక్రిల్ గ్లూ యూస్ చేస్తున్నాను. మనం థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్కి ఫెవిక్రిల్ గ్లూ ఇలా పెట్టేసి దానిపైన లక్ష్మీ కాసులు స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను కాసులు స్టిక్ చేయడానికి స్టిక్ పెన్ యూస్ చేస్తున్నాను. ఇలాగే బ్యాంగిల్ మొత్తం కాసులు స్టిక్ చేయాలి. బ్యాంగిల్ చుట్టూ ఒకటేసారి గ్లూ పెట్టకుండా కొద్ది కొద్దిగా ఇలా గ్లూ పెడుతూ కాసులు స్టిక్ చేయాలి. ఈ కాసులు తులం 30 రూపీస్ అలా పడింది. నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఇదో ఇలా కొద్ది కొద్దిగా గ్లూ పెడుతూ కాసులు స్టిక్ చేయాలి. ఇలాగే బ్యాంగిల్ మొత్తం కాసులు స్టిక్ చేయాలి. బ్యాంగిల్కి కాసులు మొత్తం స్టిక్ చేసిన తర్వాత బ్యాంగిల్ చూపిస్తున్నాను చూడండి. B7000 గ్లూ 2 కాసులకి మిడిల్లో ఇలా పెట్టేసి ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేయాలి. కాసులకి మిడిల్లో ఇలా గ్యాప్ ఉంటుంది కదా, 2 కాసులకి మిడిల్లో అక్కడ ఐ షేప్ కుందన్ స్టిక్ చేయాలి. కాసులు స్టిక్ చేయడానికి ఫెవిక్రిల్ గ్లూ యూస్ చేశాను. కుందన్ స్టిక్ చేయడానికి B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. ఇలాగే బ్యాంగిల్ చుట్టూ మొత్తం ఐ షేప్ కుందన్ స్టిక్ చేయాలి. ఈ ఐ షేప్ కుందన్స్ నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. తులం 25 or 30 రూపీస్ అలా పడింది. సేమ్ ఇలాగే బ్యాంగిల్ మొత్తం కుందన్ స్టిక్ చేయాలి. బ్యాంగిల్ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్లో బ్రైడల్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి.